వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామంలో శివాలయం 21వ వార్షికోత్సవాలు రెండవ రోజు ఘనంగా జరిగాయి. శుక్రవారం రోజు కార్తీక శుద్ధ విద్య ఉదయం రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. శనివారం రెండవ రోజు కుంభాభిషేకం మహాయజ్ఞం ఘనంగా జరిగింది. కడుమూరు గ్రామానికి సంబంధించిన ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు సైతం కుంభాభిషేకం మహాయజ్ఞంలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని గ్రామ యువకుడు సీనియర్ నాయకుడు మొర్రి అనిల్ చిన్న బండయ్య అన్ని తానే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గ్రామస్తులతో కలిసి పనిచేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నిర్విరామ కృషి చేస్తున్నారు. భగవత్ నామ సంకీర్తనంతో కూడిన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు సైతం భక్తులకు ఎంతో ఆనందాన్ని కల్పించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మూడవ రోజు రథోత్సవం ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని, అనంతరం స్వామివారి కళ్యాణోత్సవం మధ్యాహ్నం 11 గంటలకు ప్రారంభమవుతుందని, గ్రామంలోని ప్రజలు అశేషంగా హాజరు కాగలరని కార్యనిర్వాహకులు కోరుతున్నారు. 21 సంవత్సరాల కిందట కడుమూరు గ్రామంలో శివలింగం ప్రతిష్టాపన చేసి దేవాలయ నిర్మాణం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు గ్రామంలో పాడి పంటలకు లోటు లేకుండా దినదిన అభివృద్ధిగా చెందుతూ పాడి పంటలు పుష్కలంగా పండుతూ ప్రజలు ఆనందంగా ఉంటున్నారంటే గ్రామంలో శివాలయం నిర్మించిన తర్వాతనే గ్రామంలో పాడి పంటలు పుష్కలంగా పండుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటస్వామి, చుక్కయ్య, నరసింహులు, ప్రభాకర్ రెడ్డి, వంశీ, నరసింహులు, చెన్నయ్య, అమ్రెల్లి, భీంభరత్, సత్యనారాయణ, నరేందర్ రెడ్డి, మల్లయ్య, శేఖర్, పూజారి రాజు, ప్రభు, శ్రీశైలం, శ్రీకాంత్, నరసింహాచారి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇది 21వ వార్షికోత్సవం జరుగుతున్నది. ఈ వార్షికోత్సవం ప్రతి సంవత్సరం కూడా 3 రోజులు జరుపుకుంటారు. తిథి ప్రకారము తదియ విద్య చవితి తిథి ప్రకారం జరుపుకుంటారు. 3 రోజులు. 3 రోజులు ఫస్ట్ రోజు రుద్రాభిషేకం చేస్తారు, రెండవ రోజు హోమాలు చేస్తారు, కుంభాభిషేకం చేస్తారు, 3వ రోజు కళ్యాణం చేస్తారు. కళ్యాణం చేసి ముగిచ్చేస్తాం. భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అన్నదాన కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. విచ్చేసిన భక్తులకు నిన్న నుంచి కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రేపు కూడా జరుగుతుంది. రేపు లాస్ట్. అట్లనే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. భారీ ఎత్తున ఊరి జనాలు, మిఠకంగల్ గ్రామ ప్రజలు, చుట్టుపక్కల విలేజ్లు అందరు కలిసి భారీ ఎత్తున పాల్గొనాలని కోరుకుంటున్నా. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నా. గ్రామంలో 21వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో జరుపుకోవడం చాలా సంతోషం. శివాలయం చుట్టుపక్కల ఇంత మంచిగా జాతర ఎక్కడ కూడా జరుగుతలేదు. ఈ విలేజ్ల మండలం చూసుకుంటే మా కడుమూరు గ్రామంలో చాలా మంచి కార్యక్రమం జరుపుకుంటారు. అన్నదాన కార్యక్రమం, భజనలు, పిల్లలు, పెద్దలు అందరు కలిసిమెలిసి చాలా సంతోషంగా జరుపుకుంటాం. ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు. అందరం ఆడపిల్లలు, మగపిల్లలు, పిల్లలు, పెద్ద పండుగ లాంటిది ఈ జాతర. ఇలాంటి కార్యక్రమం ఎక్కడ కూడా జరుపుకోము. ఇంత మంచి కార్యక్రమం జరుపుకున్నందుకు గ్రామము చాలా సంతోషపడుతుంది. ఈ శివాలయం పెట్టిన నుంచి కడుమూరు గ్రామంలో కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో పంటలు చాలా మంచిగా వంతున్నాయి. ఇది మాకు చాలా సంతోషమైన విషయం. ఈ మంచి కార్యక్రమం చేసుకున్నందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఈ వార్షికోత్సవం 21వ వార్షికోత్సవం 20 సంవత్సరాలుగా ఏకదాటిగా మేము శివాలయ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. మరి శివాలయ వార్షికోత్సవం ఇన్ని సంవత్సరాలు ఏకదాటిగా నడవడానికి కారణం గ్రామస్తులం అందరం కలిసి మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతున్నాం. గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు ఈ కార్యక్రమానికి. దైవ కార్యక్రమానికంటే మా గ్రామంలో అందరూ కూడా ముందుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. మరి ఈ గుడి నిర్మాణం మరి ఇక్కడ కావడానికి కారణము ముఖ్యంగా ఈ ప్లేస్ ముస్లింల ప్లేస్ ఉండేది. ముస్లింల ప్లేస్ ఆయన ప్లాటింగ్ చేసేటప్పుడు మేమందరం పోయి అన్న ఇట్లా మాకు గుడికి స్థలం కావాలంటే ఆయన ఒక మంచి హృదయంతో సరే మీరు గుడి కట్టుకుంటున్నామంటున్నా నేను స్థలం ఇస్తా అని చెప్పేసి ఆయన ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ఇక్కడ ఈ శివలింగాన్ని కూడా కాశీ నుంచి తీసుకురావడం జరిగింది. పెద్దలు మరి ఎక్కడి నుంచి తీసుకొస్తే బాగుంటుంది లింగాన్ని అంటే కాశీ నుంచి అయితే బాగుంటుందని చెప్పి పెద్దలు చెప్పడం వల్ల మేము కాశీకి పోయి ఈ లింగము మరి తయారు చేసిన లింగం కాదు. ఇది నదిలో, నర్మదా నదిలో దొరికినటువంటి తయారు చేయబడ్డ లింగము చేతితో చేసింది కాదు. ప్రకృతి పరంగా ఏర్పడాల్సి ఉంటుంది ఈ లింగము. మరి ఈ లింగం యొక్క మహత్యమో ఏందో తెలియదు కానీ ఏకదాటిగా ఇప్పటి వరకు 21వ వార్షికోత్సవం మేము జరుపుకుంటున్నాము. ఇందుకు గ్రామస్తులం అందరం కూడా మేము సంతోషిస్తున్నాం. ఎందుకంటే వివిధ గ్రామాల్లో కొంతమంది అనవసరంగా దేనికో దానికి లేనిపోని గడబడలు చేసుకొని
చెడు వ్యసనాలకు అలవాటు పడి ఇదవుతుంటారు. కానీ మా ఊళ్ళో భక్తిపరమైన విషయాలకు అందరూ కూడా యువకులు, ముఖ్యంగా యువకులు ముందుండి మరి కార్యక్రమాన్ని జరుపుతుంటారు. నిజంగా అది మాకెంతో గర్వకారణం, మాకు మా గ్రామానికి ఎంతో గర్వకారణం. చాలామంది కూడా వస్తూ ఉంటారు ఈ గుడికి. ఈ గుడి చుట్టుపక్కల కూడా శివాలయం చాలా ప్రత్యేకమైన శివాలయం. చాలామంది ఇక్కడ నుంచి దాదాపు ఒక 10-20 కిలోమీటర్ల నుంచి ఈ శివాలయానికి వచ్చి మరి ఇక్కడ నవగ్రహాల పూజ కానీ, శివ దీక్షలు కానీ ఇక్కడ మరి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల మాకు మా గ్రామానికి చాలా సంతోషము. మరి యువకులు కూడా, ముఖ్యంగా యువకులు, మహిళలు కూడా అందరూ కూడా సహకరిస్తారు. మరి ఈ కార్యక్రమం జరుగుతుందంటే దాదాపు ఒక 50-60 కిలోమీటర్ల దూరం నుంచి భజన మండలీలు వచ్చి ఇక్కడ భజన చేసి పోతుంటారు. మంచి వక్తలు కూడా వచ్చి వారి యొక్క ఉపన్యాసాలు ఇచ్చిపోతుంటారు. దానికి మేమందరం గర్వకారణం. ఇలాంటి దేవాలయం మరి మా గ్రామంలో ఉండటం మేమందరం చాలా గర్వపడుతున్నాం.